ఈ జగత్తు పునాదిని వేయబడక మునుపు దేవాది దేవుడు ఒంటరివాడు. ఆ దేవుడు కోరుకున్న అనేక మంది కుమారులు కుమార్తెలతో నివసించాలని ఆశపడ్డ దేవాది దేవుడికి భూలోక నిర్మాణం అవసరమైంది. అందుకే దేవుడు భూమి మీద నిర్మించి అందులో మొట్టమొదటిగా అవ్వను ఆదామును ప్రవేశపెట్టాడు. వారి నుండి ఈరోజు 789 కోట్ల మంది ప్రపంచాన్ని నిండి ఉన్నప్పటికీ వీరందరూ కూడా దేవునికి కుమారులు గుంటు కొరికే పుట్టారు. ఈ ఒక్క విషయము అందరికీ అర్థం కానియకుండా ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడిపోతూ ఉందో అప్పటికే పాతాళ లోకంలో బంధింపబడిన అపవాది ఎక్కడ దేవుని కుమారులు అయిపోతారో అని పాతాళ లోకము నుంచి దేవునికి మరో ఛాలెంజ్ని విసిరాడు. పాతాళ లోకములో నిన్ను విడిచిపెడితే కొంచెము కాలం లోపు నువ్వు ఎవరినైతే దేవుని కుమారులుగా ఉంటూ కొరకు చేసుకున్నావో వారెవ్వరిని నీకు కుమారులుగా చేయనీయకుండా నీ రాజ్యానికి రానియకుండా నేను చేస్తాను, నువ్వు నన్ను విడిచిపెట్టు అని అడిగినప్పుడు దేవుడు వారిని కొంచెము కాలము విడిచిపెట్టి నువ్వేం చేయగలవో చేసి నా దగ్గర నుండి నా పిల్లలను దూరపరచ చూద్దాం అన్నప్పుడు అపవాది కంకణము కట్టుకున్నవాడై ఏదైనా వనములో అవ్వాదముతో ప్రారంభమైన జీవితము దగ్గర నుండి నేటి ఇప్పటి యవ్వన జీవితాల వరకు దేవునికి దక్కనీయకుండా తన కుమారులుగా తన వశం చేసుకొని వానితో పాటు నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోవాలని ఎత్తుకుపై ఎత్తులు వేసుకుంటూ అపవాది తన ఫ్యూచర్ను గమనించి ఎంత హుషారుగా పనిచేస్తున్నాడో ఇవన్నీ మనకు తెలియంది కాదు. వాడు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ భూమి మీదకి వచ్చిన వారు తిరిగి ఎక్కడి నుంచే వచ్చారో అక్కడికి వెళ్ళకూడదు. నాకు దక్కని ఆ పరలోకం ఇంకెవ్వరికి దక్కకూడదు అన్నటువంటి ఎత్తుగడలు వేసుకొని ఏవండి ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు రాకడ దాకా పుట్టే ప్రతి ఒక్కరిని తన కైవసం చేసుకొని అపూర్వమైన పథకాలు ఏర్పాటు చేసుకున్నాడు. అనేక దుర్గాలు కట్టేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కరును దేవుని వైపు మళ్ళకూడదు. చూసా, ఇంక ఏ విషయంలో అయినా ఉండండి పర్వాలేదు అని ఈ లోకంలో ఎన్ని విషయాలలో మనిషి ముందంజ వేయగలడో అన్ని విషయాలలో ముందంజ వేసేసారు. వేయనదంటూ ఉంది, అది ఏదైనా ఉందనంటే అదిగో దేవుడు కోరుకున్న లోకాన్ని చేరుకోవడానికి కావలసిన అలాంటి రూపములు తనలాంటి గుణలక్షణాలను కలిగిన వారిని ఈ లోకం మీద ఆయన నింపటం లేదు. ఆయన కోరికేమో ఆయన లాంటి వారు కావాలి. ఆయన లాంటి వారైతే కదా ఆయనకి పిల్లలు అవుతారు. నా మొహంలాగా నా రూపంలాగా నా కూతురు ఉంటే కదా నా కూతురు అంటారు. మీరు వేరే వాని పోలికలు ఉంటే నా కూతురుని ఎలా అంటారు? పరలోకములో నా కుమారుడు అనిపించుకోవాలంటే ఆయన లాంటి రూపాలు కలిగి ఉండాలి. కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి యవ్వనుడు రూపాన్ని మార్చుకొని తండ్రినే మార్చేసుకున్నాడు. వాడి అపవాది, మీ తండ్రి అపవాది దుర ఆశలను నెరవేర్చుకోరుచున్నారు అన్నాడు. ప్రియులారా, అలా మారిపోయిన వారే దేవుని హస్తము నుంచి, దేవుని నివాసము నుంచి, దేవుని గుణలక్షణాల నుండి ఒక్కొక్కరుగా యవ్వన ప్రాయానికి వచ్చేలోపు అదిగో అపవాది కుమారులుగా మారిపోయారు. వారందరూ ఈ భూమి మీద నిండి ఉన్నారు. ఈ లోకమే నాదంటున్నాడు. ఈ లోకములో ఉన్న వారందరూ నా పిల్లలు అంటున్నాడు. ఇప్పుడు దేవునికి మరో ఛాలెంజ్ వేశాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఇందుకే కదా ఈ లోకానికి వచ్చావు, మీరు కోరుకున్న కుమారుని తీసుకొని వెళ్ళడానికి కదా ఈ లోకానికి ఇది వచ్చావు. అది సాధించాలంటే నువ్వు 33.5 సంవత్సరం బ్రతకాలి. 33.5 సంవత్సరంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అవమానాలు, కొరడా దెబ్బలు, మరణం, సమాధి, పునరుద్ధానం, ఇది సాధిస్తే కానీ నువ్వు ఆ కుమారులను సాధించుకోలేవు. నేను ఈజీగా ఇచ్చేస్తా, నా కాలును మొక్కేయి. చూసావా, నాకు నువ్వు దాసుడైపో, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. చెప్పండి, అలా చేసుకుని వెళ్ళిపోమంటారు దేవుణ్ణి? దేవుడు హు అంటే కలిగిన వాడు హు అంటే ఆరిపోతాడు.
అలాంటి ఆఫ్టర్ ఆల్ ఆయుష్ను కలిగినటువంటి ఈ అపవాది దేవుని మీద ఇంతకు విరుచుకుపడుతున్నట్టు కారణం అపవాది వెనక మనమందరము చేరిపోయాం కాబట్టి. యవ్వన కాలం దగ్గర నుండి ప్రతి నిత్యము వాడినే గెలిపిస్తున్నాం కాబట్టి, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవుడు ప్రతి ఒక్కరి సన్నిధికి వచ్చినప్పుడు ఈడు నా కొడుకు అని దేవుడు అపవాది చిన్నోనో ఈడు నా కొడుకు అతి సులువు చిన్న పరీక్ష పెడతాం చూడు, అలా తన వైపున మళ్లించుకొని ప్రతి క్షణము గెలిచిపోతున్నాడు అపవాది. మనల్ని బట్టే ప్రతి క్షణము దుఃఖపడుతూ ఓడిపోతున్నాడు దేవాది దేవుడు మనల్ని బట్టే. ఇది గ్రహించడానికి ఎంతకాలం పట్టింది చెప్పండి ప్రియులారా? అసలు నేను సాతానునే గెలిపించేదానికి పుట్టానా? అసలు దేవాది దేవుడు తన సంకల్పం కొరకు పుట్టించుకున్నాడన్నటువంటి కనీసం ఈ మాట నా బిడ్డలకు అర్థం కాకుండా పోతుందని అర్థమయ్యేలా చెప్పడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అతను వచ్చి దాన్ని అర్థం పలికించి చెప్పి వెళ్ళడానికి 33.5 మరణ సమయం పట్టింది అతనికి. అతని వెళ్ళి పరిశుద్ధాత్మని లోకానికి పంపి 66 పుస్తకాలుగా రాసి ప్రతి ఒక్కరి చేతిలో పెట్టి దాన్ని చదువుకొని ఏదైతే యవ్వన వయసులో కోల్పోయారో వాటన్నిటిని తిరిగి సంపాదించుకునేలా చేయట కొరకు ఈ 66 పుస్తకాలు చేతులు ఇస్తే దాన్ని కూడా బీరువులు పెట్టి మర్చిపోతున్నాం. మరి ఎలా దాన్ని తెలియచేయడం? వారి పాపాలు ఎలా పోవడం? వారి పాపాల కొరకు యుగాంతమందు వచ్చి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి ఈ రక్తాన్ని గురించి, ఆ విమోచన పథకాన్ని గురించి ఎవరు అర్థం చేసుకుంటారు అని విలవలలాడి పరిశుద్ధాత్మని లోకానికి పంపించి 66 పుస్తకాలు రాయించిన మాటల్లో ఒక్కొక్కటి వారికి అర్థమయ్యేలా చూపించడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన వచ్చి విశదీకరణంగా మన జీవితం చరిత్రనంతా నేను ఇప్పుడు చెప్పానే, దాదాపు సంవత్సరపు పాఠాన్ని ఒక మొక్కలో మీకు చెప్పాను. వీటన్నిటినీ విన్న తరువాత ఎవరేని నేను పాపిని అని గ్రహించగలిగితే, ఎవరేని నేను దేవుని కుమారుని ఉంటు కొరకని గుర్తించగలిగితే, వారి నిజస్థితి నుంచి బయటపడడానికి ఆలోచించినప్పుడు వారి కొరకు ఏర్పాటు చేయబడిన విమోచన పథకం, వారి క్రొత్త జన్మ, వాటిని ఏర్పాటు చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మని ఇచ్చి వారికి కలిగే మేళ్లను గురించి దేవుడు రాయించాడు క్రొత్త నిబంధనలో. ఆ మేలుల గురించి నాడు బాప్తిస్మం పొందినటువంటి వారందరికీ సవివరంగా వారికి అర్థమయ్యే రీతిలో వారికి బోధిస్తూ ఉన్నాం. చెప్పని ప్రకారం వారి పాపం నుండి క్షమాపణ, వారి దేవుని ఉగ్రత నుండి రక్షణ, వారు సంఘములో చేర్చబడ్డారనేటువంటి 3 పాయింట్లుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ 3వ పాయింటే బాప్తిసం పొందిన వెంటనే వారు సంఘములోకి చేర్చబడతారు అటని.